ఓకే, ఇప్పుడు సేమ్ స్టోరీ నానా, కాన్కేవ్ మిర్రర్ కి డిఫరెంట్ సిచ్యువేషన్ లో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్సెస్ లో చూద్దాం. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఇప్పటి వరకు మనం ఏమో హైట్లలో చెప్పుకున్నాం, ఇప్పుడు డిస్టెన్స్లలో చెప్పుకుంటాం. ఓకే, చూడండి, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నది, ఇమేజ్ మాత్రం ఫోకస్ కానే ఉన్నది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో దట్ మనం ఏం చెప్తున్నానంటే మైనస్ వి ఈస్ లెస్ దాన్ మైనస్ యూ. మళ్ళీ ఇక్కడ మైనస్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి? సైన్ కన్వెన్షన్ రూల్స్. ఇన్సిడెంట్ రేనేమో ఇలా రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తుంది, కానీ ఇమేజ్ డిస్టెన్స్ ను లెఫ్ట్ టు రైట్ కొలుస్తావు, అట్నే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ను కూడా లెఫ్ట్ టు రైట్ కొలుస్తావు. సో ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఇన్సిడెంట్ లైట్ కాబట్టి వాటిని మైనస్లుగా తీసుకుంటాం. ఇది మనకు గుర్తుండాలి. వై వీ హ్యావ్ టేకెన్ మైనస్ పి అండ్ మైనస్ యూ హియర్ అని అంటే సైన్ కన్వెన్షన్ రూల్స్ ప్రకారంగా అని మనకు అర్థం కావాలి. సో ఇప్పుడు బోత్ సైడ్స్ యూ తోటి డివైడ్ చేస్తే మైనస్ వి బై యూ లెస్ దాన్ మైనస్ యూ బై యూ, యూ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ వి బై యూ లెస్ దాన్ మైనస్ 1 అవుతుంది. కానీ డెఫినేషన్ ప్రకారంగా మైనస్ వి బై యూ అంటే మనకు మ్యాగ్నిఫికేషన్ అని తెలుసు కాబట్టి మైనస్ వి బై యూ ప్లేస్ లో మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ మైనస్ 1 అని రాస్తావు. నువ్వు హైట్ల ప్రకారంగా తీసుకున్నా మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 వచ్చింది, మైనస్ 1 వచ్చింది. డిస్టెన్స్ ల ప్రకారంగా తీసుకున్న మ్యాగ్నిఫికేషన్ అంతే వస్తుంది. నువ్వు చేసేటువంటి కంపారిజన్ డిఫరెంట్ టర్మినాలజీలో చేస్తావు, కానీ వాల్యూ మాత్రం ఒకే తిరిగి వస్తుంది. ఇట్లా మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అట్లా మ్యాగ్నిఫికేషన్ వాల్యూ సేమ్ లేకపోతే దానికి ఏమైనా రిలయబిలిటీ ఉంటుందా నాన్న? ఉండదు కదా. అంటే ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ఒకటే సిచ్యువేషన్ లో మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ మారుతాయి అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు హైట్ల ప్రకారంగా తీసుకున్నా అదే రావాలి, డిస్టెన్స్ ల ప్రకారంగా తీసుకున్నా అదే రావాలి. దట్ ఈస్ ద స్టోరీ. సో ఇక్కడ సేమ్ స్టోరీ, మైనస్ సైన్ ఇండికేట్స్ దట్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దెన్ 1 ఇండికేట్స్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ లెస్ దాన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అక్కడనేమో డిమినిష్డ్ అని రాస్తాం, ఇక్కడనేమో డిస్టెన్స్ లలో రాస్తాం, అంతే తేడా. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మాత్రం మారదు, అది అర్థం చేసుకోవాలి. సెకండ్ సిచ్యువేషన్ ఏంటిది? వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటే ఏంటిది? సేమ్ స్టోరీ మళ్ళీ. ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఏమో ఇంత దూరంలో ఉన్నది, ఇమేజ్ ఏమో ఇంతే దూరంలో ఉన్నది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా తక్కువ అని అర్థం చేసుకోవాలి. ఓకే, అప్పుడు మైనస్ వి ఈస్ లెస్ దాన్ మైనస్ యూ, ఎందుకంటే రెండు కూడా ఇన్సిడెంట్ లైట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కొలుస్తాం కాబట్టి. సో మైనస్ వి బై యూ ఈస్ లెస్ దాన్ మైనస్ యూ బై యూ, మళ్ళీ యూ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ వి బై యూ ఈస్ లెస్ దాన్ మైనస్ 1 అవుతుంది నాన్న. మైనస్ వి బై యూ అంటే మ్యాగ్నిఫికేషన్ అనేటువంటిది డెఫినేషన్ ప్రకారంగా కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈస్ లెస్ దాన్ మైనస్ 1. సో ఈ సిచ్యువేషన్ లో కూడా మనకు హైట్ల ప్రకారంగా తీసుకున్న మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ మైనస్ 1 వచ్చింది. సో మైనస్ సైన్ ఇండికేట్స్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఇండికేట్స్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అక్కడనేమో ఇమేజ్ ఇస్ డిమినిష్డ్ అన్నాం, ఇక్కడనేమో ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని అన్నాం, అంతే తేడా. ఓకే, దిస్ ఇస్ ద స్టోరీ. అండ్ ద థర్డ్ వన్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. హియర్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఎట్లున్నాయి చెప్పండి? సేమ్ డిస్టెన్స్, సైజులు కాదు. డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి? పోల్ నుంచి ఆబ్జెక్ట్ కున్న డిస్టెన్స్, పోల్ నుంచి ఇమేజ్ కున్న డిస్టెన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి అవి ఈక్వల్. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏమైతుంది? ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాబట్టి మైనస్ వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూ అంటాం. మళ్ళీ మైనస్ అనేది సైన్ కన్వెన్షన్ ప్రకారంగా అని మనకు తెలుసు. సో మైనస్ వి divided by u is equals to minus u divided by u. That means we are dividing both sides by u. So u cancel aitadi. So minus v by u is equal to minus 1 aitadi nana. Minus v by u ante malla definition prakaram magnification kabatti magnification is equals to minus 1 అని రాస్తాం. So minus sign indicates the inverted image and is equal to 1 indicates the image distance is equal to the object distance అని కన్ఫర్మ్ చేస్తాము. ఓకేనా?
నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ నానా. ఇప్పుడు నువ్వు చూస్తే ఇప్పుడు చెప్పు ఏం తేడా వచ్చింది ఇన్ని సిచ్యువేషన్లకు ఈ సిచ్యువేషన్ కు తేడా ఏంటిది? ఇప్పటిదాకా ఇమేజ్ డిస్టెన్స్ లెస్ దాన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉండే, ఇక్కడికి వచ్చేసరికి ఇమేజ్ డిస్టెన్స్ గ్రేటర్ దాన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చింది. when the image distance is greater than the object distance ఏమైతుందో చూద్దాం. in this case the image distance is greater than the object distance and hence minus v is greater than minus u అవుతుంది. so minus v by u is equal to minus u by u అవుతుంది నానా. minus u I mean u రెండు క్యాన్సిల్ అవుట్ అవుతాయి. so minus v by u is greater than minus 1 అవుతుంది. minus v by u is nothing but the magnification, so magnification is greater than minus 1 అవుతుంది. సో మైనస్ సైన్ అనేటువంటిది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని చూపిస్తుంది, గ్రేటర్ దాన్ 1 అనేటువంటిది ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటుందని చూపిస్తుంది. దట్ మీన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని మనం కన్ఫర్మ్ చేస్తాము. ఓకే, అఫ్ కోర్స్ నానా హైట్ల ప్రకారంగా చూసినప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లో మ్యాగ్నిఫికేషన్ అనేది గ్రేటర్ దాన్ -1 ఉంటుంది, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. అండ్ ద ఫిఫ్త్ పొజిషన్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్. ఆబ్జెక్ట్ అనేటువంటిది ఫోకస్ కాడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది నానా? ఇన్ఫినిటీ. సో ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ క్యారెక్టర్స్ మనకు తెలుస్తాయా? తెలియదు సార్. సో తెలియనప్పుడు మ్యాగ్నిఫికేషన్ గురించి కూడా తెలియదనే రాస్తాము. సో ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏమని రాస్తాం నాన్న అంటే, ఇన్ దిస్ కేస్ ద ఇమేజ్ క్యారెక్టర్స్ ఆర్ అన్నోన్ అండ్ హెన్స్ ద మ్యాగ్నిఫికేషన్ ఈస్ అన్డిఫైన్డ్. సో దీనికి మ్యాగ్నిఫికేషన్ మనము ఎట్లా అనేటువంటిది చెప్పలేము. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. మనకు మిర్రర్ వెనకాల ఇమేజ్ ఫామ్ అవుతుంది. మిర్రర్ వెనకాల ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనము ఇమేజ్ డిస్టెన్స్ ను కొలవడం సాధ్యం కాదు, అవుతుందా? కాదు సార్. But here we can confirm that the image distance is greater than the object distance. రే డయాగ్రామ్ లో చూస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్సే అవుతుంది. సో అప్పుడు ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని రాస్తాం నాన్న. కాకపోతే సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ఇమేజ్ డిస్టెన్స్ అనేటువంటిది రైట్ టు లెఫ్ట్ కొలుస్తాం, ఇన్సిడెంట్ లైట్ కూడా రైట్ టు లెఫ్ట్ వస్తుంది. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ అనేటువంటిది పాజిటివ్ సైన్ తోటి తీసుకుంటాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేటువంటిది నెగటివ్ సైన్ తోటి తీసుకుంటాం. దట్ మీన్స్ v గ్రేటర్ దాన్ -u అవుతుంది సైన్ కన్వెన్షన్ రూల్స్ ప్రకారంగా. విని పాజిటివ్ గా తీసుకుంటాం, యూను నెగటివ్ గా తీసుకుంటాం. మళ్ళొక్కసారి కన్ఫర్మ్ గా చెప్తున్నాను నాన్న, ఇమేజ్ రే డయాగ్రామ్ లో చూసేటప్పటికి మనకు ఇమేజ్ డిస్టెన్స్ తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది, బట్ ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ గ్రేటర్. సో v ఈస్ గ్రేటర్ దాన్ -u అని తీసుకోవాలి. సో v బై -u ఈస్ గ్రేటర్ దాన్ -u బై -u. ఇక్కడ నేను ఏం చేసినా అంటే -u తోటి డివైడ్ చేసిన, u తోటి డివైడ్ చేసినా కంతే, -u తో డివైడ్ చేసినా కూడా అంతే, యూ డోంట్ వరీ. సో -u తోటి డివైడ్ చేసినప్పుడు ఏమైతుంది నాన్న అంటే -u క్యాన్సిల్ అయిపోతే ఇది -v బై u ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ అది క్యాన్సిల్ అయినాయి కాబట్టి 1 అవుతుంది. సో -v బై u ఈస్ గ్రేటర్ దాన్ 1. సో దట్ మీన్స్ మ్యాగ్నిఫికేషన్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో మ్యాగ్నిఫికేషన్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అంటే అర్థం ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ +1 కన్నా ఎక్కువ. +1 కన్నా ఎక్కువ అంటాను అంటే ప్లస్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్, 1 కన్నా ఎక్కువ అంటే ఏమని చెప్పాలి? ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్స్ ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని చెప్తాము. ఓకే, సో హియర్ ప్లస్ సైన్ ఇండికేట్స్ దట్ ద ఇమేజ్ ఈస్ ఎరెక్టెడ్ అండ్ గ్రేటర్ దాన్ 1 ఇండికేట్స్ దట్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్తాము. ఇది 6th కేసు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే.